మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఏమీ లేకుండా 1,20,00,000 ఇచ్చిందంటే తెలుసుకోవాలి. ఆయన మా ఇంటి పక్కన ఉన్నది 2013 నుంచి నాకు పరిచయం. 25,00,000 పెట్టి ఆ పంచాయతీని సెటిల్ చేసి అది తీసేసుకొని నాకు కిరణాలకి ఏం సంబంధం లేదని చెప్పి పెద్ద పెద్ద ఆడియోలు పెద్ద పెద్ద వీడియోలు ఇచ్చేసి ఎప్పుడైతే చిట్టిరెడ్డిని తిట్టానో ఆ అమ్మాయితో డబ్బులు ఇచ్చి ఆ అమ్మాయితో మాట్లాడిచ్చేసి ఏమవుతుంది? ఆల్రెడీ నా ఫోన్లో తస్కరించాను. ఆ వీడియోలో మార్పింగ్ చేసి పంపడం, నా గొంతు వాళ్ళకి అడ్డం, ఈ గొంతును నొక్కాలని ప్రయత్నిస్తాను. ఈ గొంతును నొక్కడం వైసీపీ తరం అయితే కాదు, ఇది మాత్రం చెప్తాను. జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ఎవరు ఏ చిన్న ఆరోపణ చేసినా మొదటగా స్పందించేటువంటి వ్యక్తి జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్. అయితే ఆయన పైన గత 2 రోజుల నుంచి ఒక మహిళ ఆరోపణలు చేస్తోంది, తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంది. అసలు ఈ వ్యాఖ్యలపైన మనతో మాట్లాడడానికి కిరణ్ రాయల్ ఉన్నారా? ఆయనతో మాట్లాడదాం. సార్, ఏంటి ఒక మహిళ మీ పైన ఆరోపణలు చేస్తుంది, తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది, అంటే మీరు 1,20,00,000 రూపాయలు ఆమె దగ్గర డబ్బు తీసుకొని మోసం చేశారని చెప్పి అనే వ్యాఖ్యలు చేస్తుంది. మీకు ఆమె మధ్య ఉన్నటువంటి లావాదేవీలు ఏమని చెప్తారు? ఈ రోజుల్లో అన్న తమ్ముడికి ఇవ్వాలంటే ఎవిడెన్స్ తీసుకుంటాడు. తమ్ముడు అన్నకి ఇవ్వాలన్నా, అమ్మ కొడుకు ఇవ్వాలన్నా 100 రూపాయలైనా బాండ్లో చెక్కులో ఏదో ఒకటి తీసుకొని ఇస్తారు. ఏమీ లేకుండా 1,20,00,000 ఇచ్చిందంటే తెలుసుకోవాలి కదా. ఎలా ఇస్తుంది 1,20,00,000? ఆయన ఆస్తి ఎంత ఉంది, ఆయన కెపాసిటీ ఉంది, 1,20,00,000 ఎలా ఇస్తుంది సార్? చెప్పడానికి అర్థం ఉండాలి. మాట్లాడాలంటే కరెక్ట్గా మాట్లాడాలి. ఎంత ఇచ్చినారు ఏ మనిషి కూడా. ఆయన మా ఇంటి పక్కన ఉన్నది 2013 నుంచి నాకు పరిచయము. చిట్లు వేశారు. చిట్లు పంచాయతీ ఏదో ఉంటే 20,00,000 20,00,000 ఉంటే ఆ పంచాయతీని సెటిల్ చేసి 30,00,000 తెంచిన. 30,00,000 సెటిల్ చేసి 15,00,000 ఒకసారి 15,00,000 చెక్కులు ఇచ్చినాము. అది తీసేసుకొని నాకు కిరణాలకి ఏం సంబంధం లేదని చెప్పి పెద్ద పెద్ద ఆడియోలు పెద్ద పెద్ద వీడియోలు ఇచ్చేసి ఇప్పుడు మళ్ళీ అన్ని సెటిల్ అయిపోయినాక ఎప్పుడైతే చిట్టిరెడ్డిని తిట్టానో టక్కడక్కడికి అందరూ వచ్చేసి వైసీపీ వాళ్ళతో అమ్మాయిని కలిసి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఆ అమ్మాయితో డబ్బులు ఇచ్చి ఆ అమ్మాయితో మాట్లాడిచ్చేసి ఏమవుతుంది? కోర్టులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, లా ఉంది, అంతా చూస్తాం. మా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి. ఇప్పుడు చెప్తున్నాను కదా, ఆల్రెడీ నా ఫోన్లో తస్కరించారు. 2 నెలల క్రితమే హైకోర్టులో కేసు జరుగుతుంది. దాంట్లో డేటా తీసుకున్నారు. ఆ డేటా ప్రకారం ఒక వీడియో పంపించారట. ఆ వీడియోలో మార్ఫింగ్ చేసి పంపడం, గతంలో చెప్పాను ఆ ఫోటోలు వీడియోలు మార్ఫింగ్ చేస్తున్నారు అనేసి. ఏమవుతుంది సార్? ఒకటి సార్, నా గొంతు వాళ్ళకి అడ్డం, ఈ గొంతును నొక్కాలని ప్రయత్నిస్తున్నారు. ఈ గొంతును నొక్కడం వైసీపీ తరం అయితే కాదు, ఇది మాత్రం చెప్తున్నా. కిరణ్ రాయల్కి నాకు గత కొన్ని సంవత్సరాలుగా ఉన్న లావాదేవీలు వల్ల అనేక గొడవలు అయ్యాయి. ముందు చెప్పినట్టుగా ఇచ్చిన చెక్స్, బాండ్ అన్నీ ఈ రోజుతో క్లియర్ అయ్యాయి. ఆ తర్వాత మిగతా వాటికి 2 చెక్కులు, బాండ్స్ ఇచ్చారు. ఈ రోజు నుంచి అతనికి నాకు ఎటువంటి లావాదేవీలు లేవు. నా కుటుంబం నుంచి అతనికి, అతని కుటుంబం నుంచి నా కుటుంబానికి ఎటువంటి హాని జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అనగా 8 జూన్ 2024 ఈ రోజు నుంచి అతనికి నాకు ఎటువంటి సంబంధము లేదు, ఎటువంటి లావాదేవీలు లేవు. అన్నిట్లకి పెద్దల సమక్షంలో బాండ్స్, చెక్లు ఇచ్చాడు. గోల్డ్కి రావాల్సిన డబ్బులు, తేజు అనే అమ్మాయి మనీకి, అన్నిట్లకి అతను హామీ ఉంటానని చెప్పి షూరిటీ ఇచ్చాడు. ఎప్పుడు జరిగింది ఆ మహిళకి మీకు మధ్య లావాదేవీలు? 2013లో అన్నట్టు తెలుస్తుంది. మరి అప్పుడు జరిగినటువంటి లావాదేవీలకు సంబంధించి ఇప్పుడు ఎందుకు బయటపడాల్సి వచ్చింది? చిట్టిరెడ్డి మొన్నే కదా ఇచ్చాడు. 2.0 మొన్నే కదా మాట్లాడాను. అంటే ఏమైందంటే సార్, ఎలక్షన్ ముందు కూడా మాట్లాడవచ్చు. ఎలక్షన్ ముందు ఉంది కదా, కిరణ్ రాయల్ ఎలక్షన్ ముందు మాట్లాడచ్చు కదా. ఏమి ఎలక్షన్ ముందు ఏమైనా ఉన్నావు, దగ్గర ఉన్నావు కదా. తను మీద అనేక ఆరోపణలు ఉన్నాయి, తన మీద కేసులు ఉన్నాయి, తన అబ్స్కాండ్లు తన మీదే. 2013లో తను డబ్బు లావాదేవీలు ఉన్నప్పుడు 2016-17 దాకా మాకు లావాదేవీలు జరిగినాయి. డబ్బులు తీసుకోవడం, ఇచ్చి పుచ్చుకోవాలన్నాయి, అక్కడ పక్కన ఉన్నారు, ఏదో లావాదేవీలు జరిగినాయి. 2018 పెద్దల సమక్షం కుదిరితే 2019లో సగం డబ్బు ఇచ్చాను. 2000 తిరుపతిలో ఒక హోటల్లో 23లో తనే చెప్పిన డేటు, 2023లో నేను డబ్బు ఇచ్చా తీసుకున్నానని సెటిల్ అయింది పెద్ద మనిషి అనేసి. 2023కి ఈరోజు డేట్ ఏమి సార్? 1.5 సంవత్సరం అయింది. ఈ 1.5 సంవత్సరం ఏం చేస్తున్నావు? ఈ 1.5 సంవత్సరం ఎక్కడున్నావు నువ్వు? ఇప్పుడు ఎందుకు వచ్చావు? రాజకీయంగా నేను ప్లస్ చేస్తావు మైనస్ చేస్తావు పక్కన పెట్టు. నువ్వు ఎందుకు వచ్చావు 1.5 సంవత్సరం తర్వాత? ఇప్పుడు ఇచ్చి కిరణ్ రాయల్ నాకు 1,20,00,000 ఎందుకు చెప్తున్నావు అంటే అర్థమేమి? నువ్వు నా రాజకీయంగా కొట్టాలి, నా ఎదుగుదల కొట్టాలని చెప్పి వైసీపీ వాళ్ళతో కమిట్ అయిపోయావు. వైసీపీ వాళ్ళకి నా గొంతు అంటే భయం, నా వాయిస్ అంటే భయం.
పవన్ కళ్యాణ్ గారిని ఎవడు మాట్లాడినా ఒప్పుకోను. కాబట్టి కిరణ్ రాయల్ అనేవాడిని ఏదో ఒక విధంగా తొక్కాలని ప్రయత్నాలు చేసిన భాగంలో డ్రామా తప్ప దీంట్లో ఎటువంటి వాస్తవాలు లేవు. ఆ అమ్మాయి ఎవరెవరితో మాట్లాడితే మొత్తం కాల్ రికార్డ్స్ డేటా కూడా తీయమని చెప్పి వేసాం, కోర్టులో కూడా వేస్తున్నాం. రేపటికంతా వస్తుంది, అన్నీ కూడా ఎవిడెన్స్ నేను కూడా తీసుకొచ్చి మాట్లాడతాను పబ్లిక్లో. నేను టి లక్ష్మి, వైఫ్ ఆఫ్ టి బృందకుమార్. నాకు కిరణ్ రాయల్ అలియాస్ కిరణ్ కుమార్ అనే అతనికి 2013 నుండి ఈ రోజు వరకు చాలా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. దీని మూలంగా గత కొద్ది కాలంగా చాలా గొడవలు జరుగుతున్నాయి మా మధ్య. ఈరోజు అనగా 18/11/2023 పెద్దల సమక్షంలో ఒక ఒప్పందానికి వచ్చాం. ఈ రోజు నుంచి అతని వల్ల మా కుటుంబానికి ఎటువంటి హాని జరగకూడదు. అదేవిధంగా నా తరపు నుంచి, నా పిల్లల తరపు నుంచి అతని కుటుంబానికి ఎటువంటి హాని జరగదు. ఫైనాన్షియల్గా అన్నీ మేము ఈరోజు సెటిల్ చేసుకున్నాం. అది ఆ లావాదేవీలన్నీ ఒక లిఖితపూర్వక పత్రంలో రాసుకున్నాం. ఇది అన్నీ నేను దైవ ప్రమాణంగా చేస్తున్న సాక్ష్యం. అంటే ఆ అమ్మాయి నేను అప్పు ఇచ్చినటువంటి కిరణ్ రాయల్ డబ్బు తిరిగి ఇవ్వకపోగా నేను పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయాను, తన కుటుంబం రోడ్డున పడిందనే ఒక సూసైడ్ చేసుకుంటున్నట్టు ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. అసలు దానికి కారణం ఏంటి? సూసైడ్ చేసుకునిందా సార్? మీరు చూసారు కదా, సూసైడ్ చేసుకుంది, హాస్పిటల్కి వెళ్ళింది, మళ్ళీ అక్కడ ఏం జరిగిందో వైసీపీ హాస్పిటల్కి వెళ్ళింది, అక్కడి నుంచి మన ఇంటికి రావడం, ఇవన్నీ అన్నీ చూసాం మనం అంతా. ఒకటే సూసైడ్ ఇవన్నీ కూడా నేను మాట్లాడకూడదు, ఎందుకంటే మహిళ మీద ఎక్కువ ఆరోపణలు చేయకూడదు కాబట్టి చెప్తున్నాను. డబ్బు ఇచ్చినట్టు ఎవిడెన్స్ ఉంటే తీసుకురా, గంటలో సెటిల్ చేస్తాం. అంటే అమ్మాయి పైన జైపూర్లో కానీ, బెంగళూరులో, విశాఖపట్నంలో కేసులు ఉన్నాయంటారు. ఏం కేసులు? దానికి సంబంధించి ఈ మహిళకి ఎటువంటి సంబంధం? 420 చీటింగ్ కేసులు, బ్లాక్మెయిలింగ్ కేసులు అన్నీ అమ్మాయి మీద ఉన్నాయి. నిన్న ప్రెస్ మీట్లో చూపించే ఎఫ్ఐఆర్ కాపీలు కూడా వాళ్ళు కూడా ఈ అమ్మాయి కోసం వెతుకుతున్నారు. ఈ అమ్మాయి గత కొద్ది రోజులకి ఇక్కడ లేదు, ఎక్కడ బయట ఊర్లో ఉన్నింది. ఆ అమ్మాయి ఈ ఆన్లైన్ బెట్టింగ్స్, యాప్స్, ఈ 420 గేములన్నీ ఆడుతూ ఉంటుంది వాళ్ళతో, అన్నీ ఇవన్నీ చేసింది. ఈరోజు నువ్వు మంచి అమ్మాయిలాగా వచ్చేసి నువ్వు ఐపీ నీ దివాలా తీసేసి నీవు ఎవరు లేకపోతే బకరా దొరికిన నేను నా దగ్గరికి వచ్చి కిరణ్ నాకు 1,20,00,000 ఇవ్వాలంటే ఎట్టి ఇచ్చేస్తాను నేను. నీ దగ్గర 1,20,00,000 నాకు ఇచ్చిన ఎవిడెన్స్ ఉంటే తీసుకురా, నేను సెటిల్ చేస్తాను పెద్ద మనిషి సమక్షంలో తీసుకురా. అంతేగాని నువ్వు వైసీపీ వాళ్ళు పెట్టుకొని డ్రామాలాడి ఎప్పుడో 2013-14లో వీడియోలు ఉంటే దాన్ని తీసుకొచ్చి మార్ఫింగ్ చేసి పెట్టించి నాకు అప్పటికి ఇప్పుడు ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. వీడియో టెలికాస్ట్ చెప్పి చూడాలి, నేను డిఫరెన్స్ ఉండాలి కదా. అప్పటికి ఇప్పుడు తేడా ఉంది 10 ఏళ్ళకి ఇప్పటికి. ఇప్పుడు తీసుకొచ్చి పెట్టడం ఇవన్నీ డ్రామాలని తెలిసిపోతుంది. ప్రజలన్నీ చూస్తున్నారు. వైసీపీ ఆటలు ఎక్కువ సాగు. అధికారులు నేను ఇన్ని ఆటలాడతారు మీరు. అప్పుడు అధికారులు ఉంటే ఎంతమంది బెదిరించుంటారు ఆడదాన్ని అడ్డం పెట్టుకొని. ఇవన్నీ కూడా మంచిది కాదు. ఎందుకని ఆ మహిళకి ఇంత అవసరము? మీ పైన మిమ్మల్ని టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? అప్పుడెప్పుడో లావాదేవీలు కంప్లీట్ అయిపోయాయి, మళ్ళీ నేను లేటెస్ట్గా ఒక వీడియో రిలీజ్ చేయడానికి కారణమైంది ఒకటే అన్న, ఆ అమ్మాయి డబ్బు తీసుకున్నా కూడా నన్ను అనేక సార్లు బెదిరించింది. అప్పుడు నేను తిట్టా అమ్మాయిని, అనేక సార్లు బెదిరించిందని, రకరకాలుగా బెదిరించింది నన్ను. డబ్బు తీసుకున్నా కూడా ఏమంటే ఒక రకమైన హరాస్మెంట్ ఉంటారు మహిళలు. ఆ అమ్మాయి డబ్బు తీసుకున్నా కూడా మళ్ళీ నాకు డబ్బు కావాలి, ఇప్పుడు అర్జెంట్ ₹1,00,000 కావాలి, అర్జెంట్ 2,00,000 కావాలి. ఎవరు ఇస్తాడన్నా? ఒక సెటిల్మెంట్ ప్రకారం ఇచ్చాం, బాండ్ రాసుకుని చెక్ ఇచ్చాం, నా పక్కన ఇస్తాము, కానీ నువ్వు అర్జెంట్గా డబ్బు ఇప్పుడు కావాలి, ఏకపోతే ఒప్పుకోను అనే ప్రయత్నము. ఈ అమ్మాయి సెటిల్మెంట్ చేసింది, మాకు కూర్చోబెట్టి చేసింది ఒక వైసీపీ నేత. ఆ వైసీపీ నేత ఇప్పుడు ఆ అమ్మాయితో కలిశాడు. అతను ఆడుతున్న డ్రామాలు ఇవన్నీ. ఆ వైసీపీ నేతతో కలిసి, అతను అభినయుడితో కలిసి ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఈ వీడియో రిలీజ్ చేసి ఈ చిట్టిరెడ్డి ఇష్యూ మీద వాళ్ళు తట్టుకోలేక ఇలా ట్రోల్ చేస్తున్నారు. పార్టీతో ఏమైనా మాట్లాడారా దీనికి సంబంధించి? మిమ్మల్ని టార్గెట్ చేయడం చేశారంటున్నారు, బట్ సోషల్ మీడియాలో, వైసీపీ సోషల్ మీడియాలో కంప్లీట్గా ఒక్కొక్క వీడియో రిలీజ్ చేస్తున్నారు. సో దానిపైన ఎలా ముందుకెళ్ళబోతుంది? ఏం వీడియోలైనా, నేను తిట్టిన వీడియోలు ఇంకేం వీడియోలు ఉంటాయన్నా ఒకటి. ఇప్పుడు దానికే చెప్పిన, నా ఫోన్ తస్కరించారు, మార్ఫింగ్ చేశారని చెప్పి హైకోర్టులో కేసు జరుగుతుంది. ఎవరైతే సోషల్ మీడియాలో అప్డేట్ చేస్తారో వాళ్ళందరూ కథ కూడా చూస్తాను, వదిలే ప్రసక్తే లేదు. ఒకటే లీగల్ ఫైట్ చేయగలుగుతాను నేను. పార్టీలో అంటే అధిష్టాన దృష్టికి వెళ్ళిందంతా మాట్లాడుతున్నాం, నిజాలు తెలుసుకుంటారు వాళ్ళు కూడా, వాస్తవాలు తెలుసుకొని పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుని నాకు కట్టుబడి ఉంటాయి. ఎందుకంటే పార్టీ నాకు ఇంపార్టెంట్. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే ఆయన వెంట నడిచినాను 27 సంవత్సరాలు నేను. కాబట్టి ఇట్లాంటి దానికంతా నేను ఉనికి బెనికేది లేదు. సో ఎప్పుడో 2013లో జరిగినటువంటి ఆర్థిక లావాదేవీల కారణంగా అప్పుడే సెటిల్మెంట్ అయిపోయినటువంటి ఒక మహిళని మళ్ళీ తీసుకొని వచ్చి తనపైన అనవసరంగా ఇలాంటి వ్యాఖ్యలు చేపిస్తున్నారు. సో దీన్ని ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. వైసీపీ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వీడియోలు దాని పట్ల ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులకే కాకుండా తిరుపతి అడిషనల్ ఎస్పీకి కూడా ఫిర్యాదు చేయబోతున్నాను. గతంలో ఉన్నటువంటి ఒక కేసు వ్యవహారానికి సంబంధించి తన ఫోన్లు కోర్టులో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఆ ఫోన్లు అప్పుడు తస్కరించి దాంట్లో ఉన్నటువంటి డేటాని పూర్తిగా బయటికి తీశారని చెప్పి కూడా అప్పుడు హైకోర్టులో
బిల్లు వేయడం జరిగింది. సో దానిపైన కూడా కేసు జరుగుతుండగా మళ్ళీ ఆ ఫోన్లో ఉన్నటువంటి కొన్ని వీడియోలు అదే రకంగానే కొంత సమాచారాన్ని ఇప్పుడు ఎలా బయటకు వచ్చిందనే దానిపైన కూడా పూర్తిగా కిరణ్ రాయల్ షాక్లో ఉన్నారు. సో దానిపైనే ఎస్పీకి అదే రకంగానే తిరుపతిలో ఉన్నటువంటి సైబర్ పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. సో దానిపైన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా కిరణ్ రాయల్ చెప్తున్నారు. నా పేరు లక్ష్మి. లైఫ్లో ఒకరిని నమ్మి చాలా మోసపోయాను. 1,20,00,000 ఇచ్చాను అతనికి అప్పులు చేసి. అతను నా పిల్లల్ని చంపుతానని బెదిరించి ఎన్నో చేసి కేవలం 30 లక్షలకు నా దగ్గర బాండ్లు చెక్కులు రాయించాడు. నా దగ్గర వీడియో రికార్డ్ తీసుకున్నాడు. ఇలా బెదిరించి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. ఇంకా నేను బతకలేను. అప్పులు ఎక్కువైపోయాయి. పిల్లలకి సమాధానం చెప్పలేకపోతున్నాను. అతను ఎవరు? కిరణ్ రాయల్, తిరుపతి జనసేన ఇన్ఛార్జ్. ఆయన చనిపోయాకైనా ఆ డబ్బులు నా పిల్లలకి చెందుతాయని ఆశిస్తున్నాను. కేవలం కిరణ్ వల్లే నేను ఈరోజు చనిపోతున్నాను.